తెగేదాకా లాగితే ఏమవుద్ది? మొగుడు పెళ్ళాలైతే ఇడాకుల దాకా పోద్ది. చెవులో జోరేగలాగా తయారైన సోము ఈర్రాజుకి కడుపు చించుకోవద్దని చెప్పడానికి వచ్చాడు రాజేంద్ర ప్రసాద్. తెగేదాకా లాగతాడో కాస్త లాగి వదిలేస్తాడో చూద్దాం. ఆల్లో రాజేంద్ర, ఆ సోము ఈర్రాజు చాలు మీ గాలి తుస్సుని తీయడానికి. మేము ఒకటే సూటిగా అడుగుతున్నాం, సోము వీర్రాజు గారు మాట్లాడేటటువంటి మాటలకి బీజేపీ అధిష్టానం యొక్క అనుమతి ఉందా? ఆహా, నువ్వు మాట్లాడే మాటలకి చంద్రబాబు పర్మిషన్ ఉందా? అవి బీజేపీ పార్టీ యొక్క మాటలేనా, లేకపోతే అవి ఆయన యొక్క వ్యక్తిగతమా? అడ్డదిడ్డంగా ఏం మాట్లాడడంలే, లెక్క ప్రకారం పాయింట్లు బేకుతున్నాడు. రాష్ట్రం చాలా నిధులు తెచ్చేసుకుంటుందని, వేల కోట్లు లక్షల కోట్లు తెచ్చుకుని అవి వాడుకుంటూ కేంద్ర ప్రభుత్వాన్ని పొగడడం లేదని. ఎవరన్నా లిఫ్ట్ ఇస్తేనే థ్యాంక్స్ చెప్తారు, మీరు అది కూడా చెప్పడం లేదంట. లేకపోతే ఇంకోటి తెలంగాణ ప్రభుత్వం వేసిన ఫ్లెక్సీ చూశాడంట, ఆళ్లపాటి విశ్వాసం కూడా లేదన్నట్టు మాట్లాడాడు. కేంద్ర ప్రభుత్వ పథకాలకి పేర్లు మార్చేసి ఎక్కడేదో వాడేసుకుంటున్నట్లుగా చాలా దుష్ప్రచారం చేస్తున్నాడు ఆయన రాష్ట్ర ప్రభుత్వం పైన. ఎన్నన్నా కుక్కిన పేనుల్లాగా మీరు నోరెత్తడం లేదాయే? మేమైతే బీజేపీ పార్టీతో మేము విరోధాన్ని కానీ లేకపోతే కయ్యాన్ని కానీ కోరుకోవడం లేదు. మిత్రపక్షం కాబట్టే వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా తిట్టడంలే. అది స్పష్టంగా బీజేపీ పార్టీ తెలియజేయాలి. ఒరే, ఈర్రాజుని వాళ్ళ పెద్దోళ్లే ఎగదోస్తున్నారని డౌటా? ఎన్ని లోటుపాట్లున్నా ఎన్ని తప్పొప్పులున్నా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి గారిని వెనకేసుకునే వస్తున్నాం మేము తెలుగుదేశం పార్టీగా, తెలుగుదేశం ప్రభుత్వంగా. వాతలు పెడుతున్నా మీరు కేకలు వేయడం లేదంటే మీకేం వీక్నెస్లు ఉన్నాయో చెప్తున్నారు. మేమేదో 40,000 కోట్లు ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం, 60,000 కోట్లు ఇచ్చేసిందని ఏ లెక్కలు కాకి లెక్కలన్నీ వేసుకొస్తున్నాడు ఆయన. మీరు లెక్కల్లో కూడా ఈ కనుకుంటున్నాడేమో. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా సోము వీర్రాజు గారు, 14వ ప్రణాళికా సంఘం చెప్పినటువంటి 42% నిధుల కన్నా అదనంగా మీరేమన్నా ఇచ్చారా? దేనికి ఎంత ఇచ్చారో పండోలిసి నోట్లో పెట్టినట్టు చెప్తున్నాడే. లేకపోతే రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొనకుండా విభజన చట్టంలో లేనివేమన్నా మీరు ఇచ్చారా? ఈర్రాజు నోట్లో నోరు పెడుతున్నావు, కాజా తినిపేస్తాడు, నీ ఇష్టం. చెప్పండి. శానా ఇచ్చామని ఈర్రాజు చెప్తున్నాడు, ఈయడం లేదని మీరేనాడన్నా చెప్పారా? రాష్ట్ర విభజన చట్టంలో చేయటం మీ ధర్మం. స్పెషల్ స్టేటస్ గట్టిగా అడగడం లేదంటేనే మీ వీక్నెస్ వాళ్ళకి అర్థమైపోయింది. రాష్ట్రం విడగొట్టేటప్పుడు కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ పార్టీ కూడా అవన్నీ పూర్తి చేస్తానంది. మీరు ఇచ్చిన హామీని మీరు నెరవేర్చిన దానికి కూడా జగన్ని దబాయించడం కాదు, దమ్ముంటే కేంద్రం కాడ మాట్లాడాలా. వీర్రాజు గారు తెలుసుకోవాలా. అన్నీ తెలుసు కాబట్టే మిమ్మల్ని ఆట ఆడుకుంటున్నాడు. మరి సోము వీర్రాజు గారు ఇలా మాట్లాడడంలో అర్థం ఏంటో మాకు అర్థం కావడం లేదు. పొమ్మని లేక పొగ పెడుతున్నారేమో చూసుకో. అమ్మకి అన్నం పెట్టడం ఏదో ఊరికి దేశానికి సేవ చేసినట్టు మాట్లాడితే ఎట్లా? అసలు ఏమి ఇలేదా? ఈర్రాజు చెప్పినంత ఇలేదా? ముందు క్లారిటీ ఇవ్వండి. మా రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులు మాకే ఇవ్వాలా? పక్కంటే తమిళనాడు డిఎంకే పార్టీ అన్నా డిఎంకే ఉండే తమిళనాడుకి ఇచ్చారు, కర్ణాటకకి ఇచ్చారు, లేకపోతే యూపీకి ఇచ్చారు, ఇంకా బీహార్కి 1,25,000 కోట్లు ఇచ్చారు. మమ్మల్ని ఉద్ధరించడం లేదని చెప్పడానికి కూడా మీకు ధైర్యం లేకపోయా? అన్ని రాష్ట్రాలకి 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 42% నిధులు ఇచ్చారు. వాటిల్లో భాగంగానే మీరు మాకు ఇచ్చారు. నీ పాసు గల ఇదే మాట గట్టిగా ఎందుకు అడగలేకపోతున్నారనేదే నా పాయింట్. ఏవో నిధులు ఇచ్చేసావు, ఉట్టి పుణ్యానికి మాకు ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరేం పాకిస్తాన్ నుంచో అమెరికా నుంచో రష్యా నుంచో తీసుకొచ్చి ఆ నిధులు ఏం మాకు ఇవ్వాలా మా రాష్ట్రానికి? అది అట్ట అడగాల. ప్లీజ్ ప్లీజ్ సార్ అంటే పనులు కావు. ఈ రాష్ట్ర ప్రజలం, సీమాంధ్ర ప్రజలం పన్నులు కడితే మేము కట్టినటువంటి ఇన్కమ్ ట్యాక్స్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, ఇలా రకరకాల పన్నులు మీ కేంద్ర ప్రభుత్వానికి
మీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి కడితే మేం కట్టినటువంటి పన్నులే మళ్ళీ మాకు తిరిగి ఇస్తున్నారు. చూసావా, ఆ ఏర్రాజు మాట్లాడకపోతే ఈ మాత్రం పౌరుషం వచ్చేదే. మీరే లెక్కలు తీసుకొచ్చి మొన్న చదివారుగా, ఆ లెక్కలు తీయండి. నీ మాటలు విన్నాక ఊరుకుంటాడు అనుకున్నావా? అన్నీ తీస్తాడు. మీరేదో ఊరినే ఉట్టి పుణ్యానికి మా తెలుగు ప్రజలకు ఇచ్చినట్టు మాట్లాడతారు. ఫ్రెండ్షిప్ చెడుద్దని మీరు మాత్రం ఎన్నాళ్ళు మాట పడతారు? తెలుగు ప్రజలం, సీమాంధ్ర ప్రజలం కేంద్ర ప్రభుత్వానికి ఎంత పన్నులు కట్టాం? నిప్పాసు గల గట్టిగా అడగాలనుకున్నప్పుడు ఆ లెక్కలన్నీ పెట్టుకోవాలా. అంటే సుమారు మేము 1,00,000 కోట్లు కట్టామంటే మీరు 1,25,000 కోట్లు ఇస్తే మాకు, మేము కేంద్రానికి 1,00,000 కోట్లు కడితే ఇంకొక 25,000 కోట్లు కలిపి మా తెలుగు ప్రజలకు, అంటే 1,25,000 కోట్లు మాకు ఇస్తే అది మీ ఘనత. కుడి చేత్తో 1,00,000 తీసుకొని ఎడం చేత్తో 50 ఇస్తున్నారా? మేము 1,00,000 కోట్లు మీకు పన్నులు కడితే మీరు మాకు 45,000 కోట్లు 50,000 కోట్లు ఇచ్చి ఏదో తెలుగు ప్రజలకి ఏదో సేవ చేసాం, మా బొమ్మ పెట్టుకోవట్లేదు, మా పేరు పెట్టుకోవట్లేదు. ఆ మోడీ మీ సార్కి ఏం పోటీ రాళ్లే, ఓ ఫోటో పెట్టి పేరు రాస్తే ఏం పోద్ది? అయితే మేము 1,00,000 కోట్ల పన్నులు కడుతున్నాం మీ కేంద్ర ప్రభుత్వానికి, మా తెలుగు ప్రజల పేరు పెట్టుకోండి మీరు. వడ్డమ్మ బడవా, మనం ఎట్టా రివర్స్ లో వస్తామని ఏర్రాజు అనుకొని ఉన్నాడు. దీన్ దయాళ్ అని, ఆ దయాళ్, ఈ దయాళ్ అని ఆళ్ళ పేర్లు ఏళ్ళ పేర్లు పెడుతున్నారేంటి? మా తెలుగు ప్రజలు, మా తెలుగు నాయకులు పేర్లు పెట్టండి మీ పథకాలకి. చంద్రన్న జన్ధన్ యోజన ఎట్టుంటదంటావు? ఆ డబ్బులన్నీ మాయే కదా. ఇట అయితే మీరింకా కలిసి సంసారం చేసినట్టే. సోము వీర్రాజు గారు తెగేదాకా లాగబాకండి. తెగాలనే లాగుతున్నాడేమో. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్ది. మీరెంత చేయించుకున్నా వాళ్ళ కాళ్ళ మీద ఏం పడదు. దయచేసి కొంచెం నోరు కంట్రోల్లో పెట్టుకోమనేగా, ఇంకా కష్టమే. సోము వీర్రాజు గారికి తెలిసినంత ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు గారికి తెలవదా? ఆయన ఎందుకు మాట్లాడట్లా? ఆయన అంత సీనియరు. మీరంత ముచ్చట పడితే వాళ్ళు కూడా మొదలు పెడతారు. లేకపోతే వెంకయ్య నాయుడు గారికి తెలవదా? వాళ్ళందరికంటే ఈయన మేధావా? ఇవాళ ఏర్రాజు, రేపు ఇంకో సోమరాజు. ఇది అంతం కాదు, ఆరంభం. ఏదో పైకి చూసి ఎట్టా మాట్లాడుతాడు, మన ఏదో టీవీలో చూసి అట్ట లెక్కలు చెప్తున్నాడు ఆయన. మీరెవరూ నోరెత్తలేదని పై పైన టచ్ చేసి వదిలేస్తున్నాడు. ఇంకూరుకోడు. స్నేహ ధర్మాన్ని, మిత్ర ధర్మాన్ని నిర్వర్తించవలసిందిగా. ఎంతసేపు ఎగిరి మళ్ళా రిక్వెస్ట్ లేని రాజా, అస్సలు దగ్గబాక. సోము వీర్రాజు గారిని కట్టడి చేయవలసిందిగా కూడా బీజేపీ అధిష్టాన వర్గానికి తెలియజేస్తున్నారు.